ఈవై చౌదరి గారు, ఇట్స్ ఆల్ యువర్స్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు శ్రీజాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీజ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ 10 years నుంచి నాకు పరిచయం. తను మన ఒక 2 సీరియల్స్లో కూడా చేసింది. బట్ తన ఒక ప్యాషన్ రియల్లీ చాలా అప్రిషియేట్ చేయాలి మనం. మా సీరియల్ చిన్న క్యారెక్టర్లు చేసినా కూడా అంటే చిన్నవి పెద్దవి చేసింది, బట్ తను ఎప్పుడు సాటిస్ఫై అయ్యేది కాదు. సార్ ఇంకా నాకు మంచి క్యారెక్టర్ కావాలి, ఇంకా నాకు యాక్టింగ్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వండి అని ప్రతిసారి అడుగుతుండేది. ఇన్ఫ్యాక్ట్ మా మూవీలో కూడా ఇద్దాం అనుకున్నా కానీ సమ్హౌ మిస్ అయింది. బట్ డెఫినెట్గా శ్రీజ ఎఫర్ట్స్ మనందరం అప్రిషియేట్ చేయాలి. బిగ్ అప్రిషియేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీజ. ఈ సాంగ్ చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. పన్ని గారి గురించి చాలా బాగా చెప్పమంటున్నారు కానీ నేను చెప్పాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చౌదరి గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు శ్రీజ గారికి అలాగే వాళ్ళ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొత్తగా నిజంగానే చాలా కొత్తగా కూడా శ్రీజ కనపడింది దీంట్లో. ఎందుకంటే ఇదివరకు ఉన్న రోల్స్లో మేము చూసినప్పటికీ ఈ ఆల్బంలో చూసే చాలా స్పెషల్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా అంటే సీన్కి తగ్గట్టు తను చాలా చక్కగా హావభావాలను కూడా తెలియపరిచింది. నిజంగా ఐ కంగ్రాచులేట్ శ్రీజ. నిజంగా చాలా కొత్తగా కనిపించినావు. ఈ కొత్తగా దాంతో ఇంకా పైకి ఎదగాలని చెప్పి, ఇంకా మంచి అవకాశాలు నీకు మీ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి, అలాగే ఈ సాంగ్ని ఎక్కడ కూడా బేస్ తక్కకుండా లిప్సిక గారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. నిజంగానే ఒక మూవీ సాంగ్ని చూసినాం ఇవాళ అనే విధంగా యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ అలాగే డైరెక్టర్ అందరు కూడా చాలా చక్కగా చేశారు. నిజంగా ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ శ్రీజకి ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి, అలాగే చౌదరి గారు ఇప్పుడే చెప్పారు ఒక ఛాన్స్ మిస్ అయిందని. ఈసారి ఆ ఛాన్స్ మిస్ అవ్వకుండా శ్రీజ మీ మూవీలో ఉండాలని చెప్పి ఈ వేదిక నుండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులందరికీ కూడా నా హార్ట్ఫుల్ ధన్యవాదాలు అనమాట. ఎందుకంటే మీరు లేకపోతే నేను యాక్చువల్గా. సో ఓకే, ఇంకా మ్యాటర్లోకి వస్తే శ్రీజ తను నాకు యాక్చువల్గా ఆర్టిస్ట్గా తెలుసు, నాకు ఫ్రెండ్. ఇప్పుడు అంచెలుగా ఎదిగిపోయి ప్రొడ్యూసర్ అయింది. సో తను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో సాంగ్స్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అయిన విషయం. ఎందుకంటే మాకు ఎవరికైనా కూడా యాజ్ ఏ ఆర్టిస్ట్గా చేస్తే ఒక పెద్ద క్యారెక్టర్స్ చేయాలి, పెద్ద నేమ్ రావాలి, లేకపోతే ప్రొడ్యూసర్స్గా చేయాలి అని ఉంటుంది. అది తను సాధించింది. సో ఇలాగా యూట్యూబ్ ఛానల్లోనే కాకుండా ఇంకా ముందు సినిమాలు కూడా ప్లాన్ చేయాలి, వెబ్ సిరీస్ చేయాలి, ఇంకా అంచెలుగా ఎదగాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ, సాంగ్ విషయానికి వస్తే నిజంగా లిరిక్స్ చాలా బాగున్నాయి. లిప్సిక గారు చాలా బాగా పాడారు. సాంగ్ కొరియోగ్రఫీ కూడా హీరో గారు చేశారంట యాక్చువల్గా. సో నిజంగా వీళ్ళిద్దరు లుక్స్ కూడా బాగున్నాయి. చాలా బాగుంది సాంగ్. అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్న ఫనన్న అండ్ శ్రీజ గారు, కంగ్రాచులేషన్స్ అభినవ్ గారు. సో చాలా బాగుంది, కొత్తగా సాంగ్ చాలా కొత్తగా. సో ఒక మూవీ సాంగ్ లాగా మనకు అనిపించింది. సో ఇది ఎక్కడ ఆల్బమ్ సాంగ్ లాగా లేకుండా సో చాలా బ్యూటిఫుల్గా ఉంది సాంగ్ అయితే. మీకు ఇద్దరి మధ్య మా యాక్టింగ్ కానీ అదంతా చాలా బాగా నచ్చింది. సో బ్యూటిఫుల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్లో మంచిగా వెళ్ళి సో మంచి మిలియన్స్ వ్యూస్ వచ్చి మీకు మంచి ప్రొడ్యూసర్గా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, మిగతా వారికి ధన్యవాదాలు. అండ్ శ్రీజ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. అభినవ్ గారు థ్యాంక్ యూ, చాలా బాగుంది మీ ఇద్దరిది. సో ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది. సో ఇంకా మంచిగా ఆల్బమ్స్ అండ్ మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకున్నాను. వీళ్ళిద్దరికీ వెల్ విషర్గా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. జస్ట్ సాంగ్ లాంచ్ అంటే నేను చాలా క్యాజువల్గా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సాంగ్ ఎంత అందంగా ఉందో, పర్ఫార్మెన్స్ కూడా చాలా అందంగా ఉంది, చాలా టేకింగ్ కూడా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన మీడియా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. శ్రీజ, లవ్ యూరా.
చాలా బాగుంది సాంగ్ అసలు. అండ్ సో తను ఒక్కొక్క సాంగ్కి డిఫరెంట్గా చేసుకోవచ్చింది, కానీ దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్. చాలా అంటే చాలా బాగుంది. టేకింగ్ కానీ నీ ఎక్స్ప్రెషన్స్ మీ డాన్స్ కొరియోగ్రఫీ అంతా కూడా చాలా చాలా బాగుందండి. లిరిక్స్ కూడా చాలా క్యాచీగా ఉన్నాయి, చాలా బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీజ. ఇలాగే ఇంకా చాలా చాలా చేయాలి ఇది శ్రీజ. మీ అందరూ ఒక ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా చూస్తున్నారు. బట్ శ్రీజ గారు నిజంగా ఒక అన్నపూర్ణమ్మ. మేము షూటింగ్ చేసినప్పుడు లంచ్లో మొత్తము అందరికీ, తన ఒక్కరికి తెచ్చుకోదు లంచ్, మా అందరికీ కలిపి తెస్తుంది. నిజంగా చాలా మంచిది. సాంగ్ గురించి మాట్లాడాలంటే నిజంగా అసలు చెప్పలేం మాటల్లో. నిజంగా చాలా బాగా నచ్చిందిరా. తనతో స్పెండ్ చేసిన టైం నాకు నిజంగా చాలా గుడ్ పర్సన్. సాంగ్ అయితే నాకు చాలా 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 పెద్ద పెద్ద మూవీలో సాంగ్ ఉన్నట్టుంది. నిజంగా చాలా బాగుంది. మంచిగా ప్రొడ్యూస్ చేసి మూవీ నాకు ఛాన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ నేను వెయిటింగ్. నిజంగా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ మా. లేదు, నాకు కావాలి అవకాశం. ఆర్టిస్ట్ అయ్యి కాబట్టి అవకాశం కావాలి. ప్రొడ్యూసర్గా మారారు కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ సినిమా వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి. సో ఎస్. ఇక్కడికి వచ్చేసిన పాత్రిక మిత్రులకు అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మీడియా మిత్రులకు అందరు కూడా. ఎందుకంటే ఈరోజు నేనున్నా అంటే కారణం మా పాత్రిక మిత్రులు నిజంగా. ఎందుకంటే నేను వచ్చిన అబ్బో ముఖ్యంగా చేయలేపిన మా రాధా అన్న. నిజంగా ఆయన ఎప్పుడు కూడా రా దా అంటూ ఉంటుంటాడు. ఏ ప్రెస్ మీట్కైనా ఎవరైనా రా దా. ఆంధ్రాలో రా అంటాడు, తెలంగాణలో దా అంటాడు, రెండు కలిపితే రాదా. నిజంగా ఏదైనా సరే నాకు వీళ్ళందరూ కూడా ఫస్ట్ నేను 2001 చంటిగాడ అప్పటి నుంచి వీళ్ళందరూ కూడా నాకు, అంటే నా గురించి డబ్బా కొడతాను అనుకోకు, టెన్షన్ పడకండి. ఎందుకంటే అక్కడ మొదలు పెడితే ఎందుకు చెప్తున్నా మా పాత్రిక మిత్రులకు, మా టీవీ మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే, అమ్మ నువ్వు ఈరోజు చేసావు కదా ఈ పాట, వాళ్ళే మనల్ని తీసుకెళ్ళేది. ఒకసారి వాళ్ళకి గట్టిగా చెప్పట్లు కొట్టండి ప్లీజ్. మీరు లేకపోతే మేము లేము. ఈరోజు నేను ఎక్కడున్నా అంటే కారణం మీరే. కొత్తగా ఆ టైటిలే చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. అందరూ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పారు, అదేవిధంగా హీరోయిన్ గురించి చెప్పారు. హీరోయిన్ ప్రొడ్యూసర్ ఎంత బాగా చేసినా మా హీరో కూడా అంత బాగా చేసిన. ఒకసారి హీరో చెప్పట్లు కొట్టండి ప్లీజ్. ఇందాకంటే పాపం అందరూ హీరోయిన్కి వేస్తున్నారు బిస్కెట్లు అన్ని డాటా వేస్తున్నారు, కానీ పాపం మా హీరో ఇందాకని చూస్తున్నారు. ఎవరైనా ఒకళ్ళు చెప్పబోతురా అని. నిజంగా హీరో బాగా కష్టపడ్డాడు. ఆ షాట్లు వేరే తీసేశారు. అవి ఉన్నాయా? కష్టపడ్డాడంటే నేను ఆ సీన్స్ ఏమన్నా వేరే ఉన్నాయా అనుకున్నా. నిజంగా హీరో అభినవ్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, చాలా బాగా చేస్తాడు. నిజంగా ఈ సాంగ్, ఇలాంటి సాంగ్స్ ఇంకా సంక్రాంతి సాంగ్ కూడా చూసా, ఎంత రిచ్గా తీసిందంటే ఓ సినిమా సాంగ్ లాగా తీసిండు. నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పా, ఏ సాంగ్ చేసినా కలర్ఫుల్గా ఉండాలని చెప్తే చూడండి పోస్టర్ కలర్ఫుల్గా చేసింది. కలర్ఫుల్గా ఉండాలంటే కలర్ఫుల్గా పోస్టర్ చేసా ఉంటున్నా. నిజంగా ఏ పని చేసినా కూడా అంత అసలు ఏం చేసినా క్వాలిటీ క్లారిటీ ఉండాలంటది. చాలా చాలా సాంగ్ మాత్రం సినిమా రేంజ్లో తీసావు నిజంగా. అదేవిధంగా ఇంకా చాలామంది మిత్రులు రావాల్సి ఉంటే అందరు షూటింగ్లో ఉన్నారు. ఒక 2 ముక్కలు మాట్లాడమంటే కామెడీకి ఇప్పటివరకు అందరూ జనగణమనలాగా అప్పచెప్పి వెళ్ళిపోయారు. నేను వచ్చినట్టు ఏదో మాట్లాడతారు అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఈ కార్యక్రమానికి ఒక తెలంగాణ ముస్లిం వచ్చి మాట్లాడమంటే ఇట్లా మాట్లాడుతుంది. బిడ్డ శ్రీజ మంచి చేసినావు బిడ్డ, సాంగు ఎంత మంచి చేసినావంటే అబ్బో చక్కగా ఎగురుతూనే ఉంది బిడ్డ, ఎగురుతూనే ఉంది. మా మనవరాలు లెక్కనే ఉన్నది బిడ్డ. ఎంత గిట్టు నువ్వు ఇట్లాంటి సాంగ్లు మంచిగా చేయాలి, తెలంగాణ పాటలు చేయాలి, ఫోక్ సాంగులు, ఎగరేట్ సాంగులు ఇవన్నీ కూడా మంచిగా చేయి బిడ్డ. మంచిగా చెప్తున్నా, మా పోరగాళ్ళందరినీ తోలుకొత్తా, అందరిని తీసుకొస్తా. నువ్వు మాత్రం మంచిగా అందరికీ సాంగులు చేసి పెట్టు, చేస్తావు అమ్మ. అబ్బా బిడ్డ ఎంత మంచిగా అవుతుందో. వీళ్ళందరికీ కూడా మంచి పైసలు బిడ్డ, అందరూ వెయిటింగ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిచింది. ఆయన వచ్చి మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారు? అన్నది వస్తున్నాం, చంద్రబాబు కరెక్టే కానీ స్టేజీ దగ్గర వెళ్ళిపోయింది. నా గురించి చెప్పే టైం తర్వాత చెప్పు, సిగ్గు. జూలకటకాలో చేసేటప్పుడు అండి పని గారు చేస్తే స్టేజీ దగ్గర వెళ్ళిపోయేది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమని చెప్పాలి? థ్యాంక్ యూ. నిజంగా మేము జూలకటకని జెమినీలో కామెడీ షో వచ్చింది, తర్వాత ఈటీవీలో కామెడీ షో చేసాం, జబర్దస్త్లో చేసింది. అన్నింటిలో కూడా ఎట్లుండేదంటే దడ 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 నాకు క్యారెక్టరే కనపడాలంటది. మాస్ క్యారెక్టర్ ఇచ్చినా
క్లాస్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఏం రా బోచిడికే ఇట్లా లేపి ఇట్లా కొట్టేది ఒక్కొక్కరిని. ఏ తంత్రం అంటారు గొంతగా నేలకేసి గుబ్బేలు బిడ్డాను కదా అట్లే అనేది ఒక్కోసారి అయితే ఒకసారి స్టేజ్ మీద ఇట్లే ఉండే ఏ తన కొత్తనారా అని ఇట్లా తన్నది కింద పడ్డా. అంత పవర్ఫుల్ ఉంటుంది క్యారెక్టర్. ఇక్కడ సాఫ్ట్ కనిపించింది కానీ ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకుండా అంత ఫాస్ట్ చేసి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దడదడలు ఆడిస్తుంది. అదేవిధంగా ప్రొడ్యూసర్ క్యారెక్టర్ కూడా బాగా చేసింది. అంతే మరి ప్రొడ్యూసర్ మరి ఇంతమందికి ఫుడ్ పెట్టావు, ఇంతమంది అంటే ఈరోజు ఒక్క సాంగ్ చేసిందంటే ఎంతమంది ఫుడ్ తిన్నారమ్మా? ఇంటికి వెళ్ళినా కూడా మీరు ఎవరన్నా వెళ్ళండి ఫుడ్ మాత్రం తినేదాకా పోనీయదు. నిజంగా నిజంగా అన్నపూర్ణమ్మ అన్నది ఎవరు నువ్వేనా చెప్పింది అన్నపూర్ణమ్మ అని? అన్నపూర్ణమ్మ ఆమె ఎట్లా అన్నపూర్ణమ్మ అన్నం పెడుతుందో ఈమె కూడా అట్లా అన్నం పెడుతుంది. నిజంగా ఈ విషయం ఆల్ ద బెస్ట్. ఇట్లాంటి మంచి చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు నాపినావు నువ్వన్నీ అది నీకే దక్కింది. సరే ఈ టైం అయిపోతుంది, వాళ్ళందరూ వెళ్ళాలి కాబట్టి ఒక వాయిస్ చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చేసి మన కొత్తగా గురించి మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారు? ఈరోజు చూస్తున్నాం. మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే కొత్తగా అన్నారు, చాలా కొత్తగా ఉంది. నేను అక్కడ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అన్ని కొత్తగా చేస్తున్నాను. అదేవిధంగా సాంగ్ మరి కొత్తగా చేస్తుంది. అమ్మా శ్రీజ చూస్తున్నానన్న చాలా చక్కగా చేస్తుంది. ఇదే విధంగా ముందుకెళ్తే చాలా పాటలు చేయొచ్చు. అదేవిధంగా మా పార్టీ పాటలు కూడా చేయండి అమ్మా, మీకు కూడా ఎమ్మెల్యే సీట్ ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జన్మభూమి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్ర మిత్రులకు, శ్రీజ గారికి, అదేవిధంగా హీరోకి, హీరోయిన్కి. నాకు మా చౌదరి గురించి చెప్పాలి, ఫీల్ అవుతుంది. మా ఫ్రెండు నిజంగా వెళ్ళిపోయినావారా? ఎందుకట్లా చేస్తున్నారా? లే నిజంగా మా మేఘనా చౌదరి ఎప్పటి నుంచో మిత్రురాలు. నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని తను చెప్పమని చెప్పింది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్. తర్వాత నెక్స్ట్ సినిమా తన హీరోయిన్ ఉంది, తనని ప్రమోషన్ చేయండి. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దేవుగణే సినిమాతోటి నాకు యాక్టర్గా జన్మనిచ్చిన బెల్లం రామకృష్ణారెడ్డి డైరెక్టర్ గారికి నా ఎప్పటి నుంచో అవ్వాల్సిన డ్రీమ్ నాకు ఫుల్ఫిల్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. నేను ఎప్పుడు మీకు రుణపడే ఉంటాను. అదే కాకుండా ఈ సాంగ్ కూడా నాకు వచ్చి అమ్మ అభినవ్ ఈ సాంగ్ ఉంది నువ్వే చేయాలమ్మా అని చెప్తే ఆ ఛాన్స్ కూడా ఇచ్చింది కూడా తనే. రియల్లీ థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ యాజ్ ఎ లేడీగా శ్రీజ అనే పర్సన్ నాకు 1 month 2 months నుంచి కొంచెం తెలుసు అండి. ముందు పరిచయం లేదు. బట్ వచ్చిన తర్వాత ఒక సాంగ్కి తను తీసుకునే డెడికేషన్ కానీ ఒక లిరిక్స్ దగ్గర నుంచి ప్రతిదీ అది చాలా నాకు ఇన్స్పైర్ అనిపించింది. ఒక లేడీ అయి ఉండి ఇండస్ట్రీకి వచ్చి సర్వే అవ్వడం అంత ఈజీ కాదు. అలాంటిది ఒక లేడీ అయి ఉండి తను ఇంతవరకు వచ్చి ప్రొడ్యూస్ అయ్యి యాక్టర్గా చేసి డైరెక్షన్ చేయడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. స్త్రీ అంటే అందరూ చాలా ఎన్నో పైకి ఎంతో పైకి వెళ్తున్నారు. చాలామంది కొంతమంది దగ్గర తొక్కుతూ ఉంటారు. కానీ ఎవరు తొక్కినా తొక్కకపోయినా శ్రీజ లాంటి పర్సన్స్ గుండె ధైర్యంతో ఉంటే ఎటో వెళ్తారండి. దట్ ఈస్ ద కొత్తగా సాంగ్ మీరు చూస్తుంది. సో ఐఎమ్ రియల్లీ ఆస్కింగ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి ఈ సాంగ్కి. మీరు చేయాల్సింది ఒకటే, జస్ట్ షేర్ అండ్ ఒక కమెంట్ పెట్టి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ అభినవ్ శౌర్య. మీడియా మిత్రులందరికీ, వేదికని అలంకరించిన పెద్దలకు, నా ఫ్రెండ్స్ అందరికీ నా ధన్యవాదాలండి. అందరూ వచ్చినందుకు చాలా మెనీ థ్యాంక్ యూ అండి. సాంగ్స్ 2 days చేశామండి. చాలా కష్టపడ్డాం. అంటే నేను 5 songs 6 songs దాకా చేశానండి. 4 songs నేనే లీడ్ చేశానండి. నేనే ప్రొడ్యూస్ చేశాను, నేనే లీడ్ చేశానండి సాంగ్స్. ఈ సాంగ్ని మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి నన్ను అభిమానిస్తారని, నన్ను హీరో గారిని కూడా అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కొత్తగా చాలా కొత్తగా ఉంది, పాట కూడా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. ఎందుకు చేయాలనుకున్నారు ఈ కొత్తగా? అంటే అండి నేను బతుకమ్మ సాంగ్ చేశానండి. బతుకమ్మ సాంగు తర్వాత సంక్రాంతి సాంగ్ చేశానండి. నాకు మూవీ టిక్లా ఒక సాంగ్ చేయాలనుకున్నా.
అభి గారు నేను కలిపి చేయాలని అనుకున్నామండి సాంగ్. అంటే పేరుతో నేను చేయలేండి, సింగిల్గానే చేశాను. అంటే లొకేషన్స్ కానీ ఖర్చు కూడా బాగా ఎక్కువ పెట్టినట్టున్నారు. చేసి నాకు అంటే ప్యాషన్ అండి, మూవీ అన్న సాంగ్స్ అన్న ఇష్టం, దానికోసం ఖర్చు పెట్టాను. లొకేషన్స్ అయ్యి మేమే చూసుకున్నామండి, అన్నీ చూసుకుంటే సాంగ్ చేసాం. అభినవ్ గారు ఫస్ట్ ఫిలిం చేసి 70mm ఫీచర్ ఫిలిం చేసి ఇప్పుడు సాంగ్ యూట్యూబ్కి ఎలా అనిపిస్తుంది ఈ చేంజ్? అండ్ ఈ సాంగ్ వచ్చిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? మూవీకి ఎలా అయితే ఒక ఆడిషన్ వస్తే దాని నుంచి సెలెక్ట్ అయ్యి ఎంత హ్యాపీగా ఉందో, సేమ్ ఫస్ట్ డే ఎలా ఏదైతే ఉందో సాంగ్ కూడా అలానే ఉంది. ఏదైనా స్క్రీన్ ముందు ఉండాలని, స్క్రీన్ ముందే యాక్ట్ చేయాలి, స్క్రీన్ ముందే చచ్చిపోవాలని, అంతే. అభినవ్ గారు, సో మీ నుంచి ఒక ఫిలిం వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మీ మీద పెరుగుతాయి. సో ఏంటి నెక్స్ట్ ఫిలిమ్స్ ఏం చేయబోతున్నారు, ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైనప్లో? ప్రజెంట్ కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాను, వర్క్ జరుగుతుంది. సో మంచి స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాతనే స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఉందండి. సో ఈ సాంగ్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజను ఫస్ట్ మా సార్ డైరెక్టర్ గారు వెల్లం రామకృష్ణ రెడ్డి గారు చెప్పారు. సెకండ్, యాజ్ ఎ లేడీగా శ్రీజ అనే తను ఒక అమ్మాయికి వచ్చి తనే నించొని ఎవరు సపోర్ట్ లేకుండా, అండ్ ప్రీవియస్గా పాపం తను వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ చేయడం, అవన్నీ చూసిన తర్వాత మనం చేద్దాము, మన సపోర్ట్ మనం చేద్దామని చేయాల్సి వచ్చింది. శ్రీజ గారు, ఓకే, సాంగ్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అది ఏంటి అని అంటే ఈ సాంగ్లో ముఖ్యంగా ఒక మెసేజ్ కూడా ఇచ్చారనమాట. ఆర్ఫన్ స్టోరీ ఒకటి చూపించారు. అంటే ఇది ఎక్కడి నుంచైనా తీసుకున్నారా, రియాలిటీలో ఎక్కడైనా జరిగిందా అంటే ఏం చెప్తారు? ఇదండి అబ్బి గారు నేను అనుకుండి చేశామండి. అంటే బేసికల్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఆర్ఫన్ అని అడిగారు కదా, అది బయట చాలామంది చూస్తుంటాం. మనం వెళ్ళి అన్నదానం చేయడానికి లేదంటే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాం. అటు చూసినప్పుడు ఒకసారి మా మూవీకి వేరే దానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిండే నేను. ఆర్ఫన్స్ చూసినప్పుడు వాళ్ళ లవ్, వాళ్ళ ప్రేమ చాలా ప్యూర్ అనిపించింది నాకు. అంటే వాళ్ళకి అమ్మానాలు లేకపోవచ్చు కానీ వాళ్ళ హార్ట్ మాత్రం చాలా ప్యూర్ అనిపించింది. సో ఈ స్టోరీ కూడా వాళ్ళు మేము అనుకున్న ఇద్దరు కూడా అంత ప్యూర్గా ఉంటారేమో. సో వై కాన్ వి కీప్ ఆర్ఫన్స్ అనిపించింది అంతే. శ్రీజ గారు, ఎలాగూ అంటే ఆల్బమ్స్ చేస్తున్నారు, ఫణి గారిని పిలిచారు, ఫణి అన్నతో ఇప్పుడు ఏం చేయాలండి? ఫణి గారితో సాంగ్ చేయమంటారా? ఫణి గారితో అబ్బా సూపర్ అండి. స్టెప్ చేయమంటారా? రమ్మానండి, నేను రెడీ. శ్రీజ గారు, ఆల్రెడీ కొన్ని సాంగ్స్ చేశారు అండ్ డైరెక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ అన్నారు, లీడ్ చేశారు అండ్ ప్రొడ్యూస్ మీరే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పైప్ లైన్లో ఏమైనా ఇలాంటి సాంగ్స్ ఉన్నాయా? అండ్ వెబ్ సిరీస్ లాంటివి కానీ, మూవీస్ కానీ, ఆ థాట్ కూడా ఉందా డైరెక్షన్ సైడ్? అంటే డైరెక్షన్ సైడ్ అంటే ఉంది అండి, ఉంది, చేస్తానండి కన్ఫామ్గా. సాంగ్స్ అంటే ఇంకా చేస్తానండి, మంత్లీ చేస్తానే ఉంటాను. వెబ్ సిరీస్ అంటే చూస్తానని చెప్తాను, అది లొకేషన్స్ చేస్తానండి, అది కూడా. లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ షూట్ చేయడం జరిగింది? ఇది గచ్చిబౌలి అండి, మన తుక్కుగూడ. ఈ హౌస్ ఉంది కదండి, మా ఇల్లే అది మొత్తం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీజ గారు, హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఇందాక నుంచి అందరూ చెప్తున్నారు సాంగ్స్ అని, డైరెక్షన్ అని, ప్రొడక్షన్ అని, అండ్ మీరు సినిమాలు కూడా చేస్తున్నారని చెప్పి విన్నాము. అసలు ఈ సాంగ్కి బడ్జెట్ ఎంత అయిందండి? ఈ సాంగ్ అండి ఇంకా అంత లెక్కలేదా? లేదండి, ఇది కూడా అయిన తర్వాత చూద్దామని చెప్పి ఇంకా చేయలేదండి. అలా అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి అండి? లైక్ వేర్ యూ గాట్ ఈ ఇంట్రెస్ట్ అనేది ఎలా అంటే వచ్చింది? నాకు ఆర్టిస్ట్ అంటే బాగా ఇష్టం అండి, ఇంట్రెస్ట్ బాగా. ఓకే, అంటే ఫస్ట్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ హైదరాబాద్ మా సిస్టర్ వాళ్ళు ఉన్నారండి. వచ్చిన తర్వాత మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. ఓ పక్కన ఎవరో చేస్తుంటే అట్లా కొంచెం అలవాటు అయింది, ఫ్యాషన్ అయింది అనమాట. ఆర్టిస్ట్ అంటే ఇంట్రెస్ట్ బాగా చేయాలనిపించి ఇంకట్లా వచ్చాను. అట్లా ఏం లేదండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. పేరు బలాన్ని బట్టి ఉంటుంది కదండి, నక్షత్ర బలాన్ని బట్టి పేరు. అభి గారు, సో గుడ్ టు సీ యూ. యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ ఏదో రకంగా జనాలతో అయితే కమ్యూనికేట్ అవుతున్నారు, అది చాలా బాగుంది యాక్చువల్లీ. సో అంటే ఈ సాంగ్ చేస్తున్నంతసేపు ఇందాక పిలిచినప్పుడు కొరియోగ్రఫీ అని కూడా మిమ్మల్ని పిలవడం జరిగింది. మొత్తం కొరియోగ్రఫీ మీరే చేశారా? అంటే లైట్గా స్టెప్స్ ఇవి ఉంటే ర్యాండమ్గా చేసి ఉండే ఆ టైంకి. సో దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసి మూవ్మెంట్ చేసాం.
నైస్ అండి, చాలా బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కొరియోగ్రాఫర్ మొత్తం ఆయనే చేశారండి. ఒక్కొక్కసారి కొంచెం చిన్న చిన్న స్టెప్స్ రాకపోతే ఆయన దగ్గర నేర్పించి మొత్తం సాంగ్ ఆయనే చేశారండి. స్టెప్స్ అన్నీ ఆయనే చేశారు. శ్రీజ గారు ఎక్కడండి? మీరు చాలా సినిమాలు చేశారు, సుమారు 10 సినిమాల పైన ఉన్నాయి. రంగస్థలంలో చేశారు. రంగస్థలంలో సమంత గారు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి. ఊపే కుహాలో ఊళ్ళో పెళ్లికి కుక్కలాడు ఆవిడ అండి. నిధు ప్రసాద్ గారి డైరెక్షన్లో మన ఆలీ గారు సిస్టర్ క్యారెక్టర్ చేశానండి. కన్నుల్లో నిరూపమే మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి 15 days దాకా. ఊపే కుహ, ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావిడి, రంగస్థలం, మళ్ళీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, మళ్ళీ జెమినీలో ప్రోగ్రామ్ ఏంటది జూలకటక, సీరియల్స్, మన చౌదరి గారి సీరియల్స్లో కూడా చేశానండి. ఇంకా మూవీస్, సీరియల్స్ అన్నీ కూడా చేశాను. ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఒక పక్కన శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఒక పక్కన సాంగ్స్, సినిమాలు. ఏంటి మీ గోల్ ఏంటి? గోల్ అంటే ఆర్టిస్ట్ అవ్వాలని గోల్ అండి. ఓకే, ఇలా కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఇస్తారా, లేకపోతే మీరే చేస్తుంటారా మెయిన్ లీడ్? లేదండి, నా సాంగ్లో కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తానండి, కన్ఫర్మ్. ఓకే, ఆ సీన్లో ఏదో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, ఎలా కంఫర్ట్గా అనిపించిందా, లేకపోతే మీ హీరో గారైనా ఫోర్స్ చేసి ఆ సీన్లో పెట్టించాడా? అదేం చెప్పాలంటేనండి, ఇంకా రొమాంటిక్ చేద్దాం అనుకున్నారు, అక్కడ వరకు ఆపేమండి. చేద్దాం అనుకున్నారు, కొంచెం అట్లా అది జరిగిపోయింది అనమాట, అంతే. అవునండి, అవును. అది యాక్చువల్గా సాంగ్ చూసినప్పుడు మా రాధా గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు, పక్కనే కూర్చున్నారు, ఇక్కడే ఉన్నారు. సో యాక్చువల్గా రాధా గారు కూడా గుర్తొచ్చాయి, ఆ రోజులు గుర్తొచ్చాయి. అవునంటారా? దేని గురించి అండి? పెళ్లి సీన్స్కా, పర్సనల్ సీన్స్ కండి? అన్ని సీన్స్ గుర్తొచ్చాయి. అవునండి. యాక్చువల్గా ఒక సాంగ్ లో ఇవన్నీ చూపించడం అనేది చాలా రిస్క్ యాక్చువల్గా. సో ఎలా అనిపించింది అంటే ఇన్ని సీన్స్ మారుతూ ఉంటుంది, సో అదంతా నరేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా, మీకు ఎలా అనిపించింది? ఈ సీన్స్ లో బాగా నచ్చిన సీన్ ఏంటంటే లవ్ సీనా, మ్యారేజ్ సీనా? నాకంటే కొన్ని తుక్కుపూడలో సాంగ్ చేశాం కదండి, అది రోజు మన తోటలోనే చూసారు, అక్కడ మన అబ్బి చేయబట్టికి లాగుతాను చూసారు, అక్కడ అంటే నాకు ఎందుకో క్లోజులు అక్కడ బాగా నచ్చినాయండి. అభి గారు, మీకు ఏ సీన్ బాగా నచ్చింది యాక్చువల్గా? అంటే స్టార్టింగ్ నుంచి అంటే మీ తన మొబైల్లో చూస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ డైరెక్ట్గా మొబైల్ నుంచి బయటకు వచ్చేసారు మీరు ఆటోమేటిక్గా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, మీకు ఏ సీన్ బాగా నచ్చింది? నాకు ఐ లవ్ యూ అని చెప్పిన తర్వాత నేను లేచి వెళ్ళిపోతాం ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, అది చాలా చాలా అంటే ఒక ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ కానీ చేయలేరు. సో ఆ ఎక్స్ప్రెషన్ అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, దేవగుడితో మంచి హిట్ కొట్టారు. థ్యాంక్ యూ సార్. అంటే అంత భారీ బడ్జెట్ సినిమా తీశారు, మళ్ళీ హీరోగా చేశారు, మరి పెద్ద ప్రాజెక్టులు ఏమైనా చేయొచ్చు కదా, అంటే చిన్న చిన్న సినిమాలు ఎందుకు ఏంటి అని. ఒకప్పుడు ఈ సాంగ్ కూడా లేదు కదా సార్, నాకు వచ్చినప్పుడు ఈ సాంగ్ కూడా వస్తే బాగుండేది అనుకునేటాను కదా. ఓకే, కంగ్రాట్స్. పెద్దదేది చిన్నదేం లేదు సార్. శ్రీజ గారు, చెప్పండి సార్. ఇది ఒక సినిమాలో చూపించారు, పాటలా చూపించలేదు మీరు. లవ్ ప్రపోజ్ కాడి నుంచి మీ ఫస్ట్ నైట్ గారు ఇంకా పిల్లోడిని కూడా తీసుకొస్తారేమో అనుకున్నాము. ఏంటండి, ఏం చెప్పారండి? కానీ పార్ట్ 2 ఉందా ఈ పాటకి? ఈ కొత్తగా అనే పాటకి పార్ట్ 2 కానీ చూపిస్తున్నారా? ఒకవేళ నచ్చితే చేస్తామండి, ఏముంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అండి. ఆల్ ద బెస్ట్ అభినవ్ గారు, మీరు కూడా బాగున్నారు, పాట ఆ స్టెప్స్ అన్నీ బాగున్నాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.